ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను ఉంది హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియం లో ఉన్నానండి. నా వెనకాల చూస్తున్నారా, అథ్లెటిక్స్ జరుగుతున్నాయి. ఇది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 5th ఇండియన్ ఓపెన్ U23 అథ్లెటిక్స్ కాంపిటీషన్ అన్నమాట. సో ఆర్గనైజ్డ్ బై తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ వాళ్ళతో. సో నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సింథటిక్ ఈ రోప్ వే ఏదైతే ఉంది, ఇక్కడ ఉంది చూసారా ట్రాక్, ఈ సింథటిక్ ట్రాక్ మీదనే ఇవన్నీ కూడా అథ్లెటిక్స్ కి సంబంధించిన నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ ఇది చాలా గొప్పనైన విషయం అని చెప్పొచ్చు. రాష్ట్రంలోనే మనకి ఇక్కడ తెలంగాణలో మొదటిసారి ఇలాంటి సింథటిక్ ఈ ట్రాక్ అనేది. అండ్ ఎక్కడెక్కడి నుంచో క్రీడాకారులు అందరూ వచ్చారు. ఒకసారి ఆర్గనైజర్స్ తో ఒక్కసారి మాట్లాడదాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అందరూ ఏమంటున్నారు, పేరెంట్స్ తో వచ్చిన క్రీడాకారులు, మరి ఎన్ని స్పోర్ట్స్ జరిగాయి, అన్ని వివరాలు తెలుసుకుందాం. వచ్చేయండి. ఫైనల్లీ మనకు ఇక్కడ మనతో పాటు ఉన్నారండి. 3 మెడల్స్ దక్కించుకున్నారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. వీళ్ళు కూడా రన్నింగ్, ఇది కాంపిటీషన్ 100 meters. అందులో హర్డల్స్ లో వీళ్ళు 1, 2, 3 లో ఉన్నారు. ఎక్కడ వాళ్ళు, అసలు వీళ్ళది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. హలో हेलो, आपका नाम क्या है? प्रांजलि, माय नेम इज प्रांजलि पाटिल, किधर से है? महाराष्ट्र। कैसा लगता है, तुम्हारा फर्स्ट रैंक है? फर्स्ट? हाँ, फर्स्ट। ट्रैक बहुत अच्छा है, बहुत स्पीड ट्रैक है। आंखें कॉन्फिडेंट थी और खुश हूँ, गोल्ड मेडल मिला इसके लिए। इधर कैसा है ऑर्गेनाइजेशन पूरा? सब अच्छे से ऑर्गेनाइज किया है। थैंक यू तेलंगाना। थैंक यू. My inspiration is my coach because I was just motivated fully by him. So I'm so grateful for him and my family. By the way, you are from I'm from Tamil Nadu. Tamil Nadu. You are the second winner, Yeah. right? Yeah. Okay. Organization. Yeah, it was really great. The track was very nice because that was the thing which just pushed us very forward. So I'm so thankful for the Telangana state too. Thank you so much. And third rank, right? Yes. Third silver medal. And what is your name? I'm Shriya. Shriya from? Shriya Rajesh. I'm from Bangalore. Bangalore. Yeah. कैसा है टोटल पूरा అంతా బాగుంది. తెలుగు అర్థం అవుతుంది. ట్రాక్ చాలా బాగుంది. ట్రాక్ ఒక స్పీడ్ ట్రాక్. ఇంతకు ముందు ఇది ఎక్స్పీరియన్స్ చేశారా సింథటిక్ ట్రాక్ అనేది? అవునవును, మేమందరూ నేషనల్ ప్లేయర్స్. సో అన్ని స్టేడియం ఇండియాలో అంతా చేసాం. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? వరంగల్ ఫస్ట్ టైమే కదా మీరు? అవునవును, వెదర్ చాలా బాగుంది, ట్రాక్ కూడా చాలా బాగుంది. మమ్మీ డాడ్ వచ్చింటారు. ఎంకరేజ్ చేస్తుంటారా? అవునవును, చిన్నప్పటి నుంచి ఆడుతున్నావా? ఎన్ని ఇయర్స్ నుంచి? నేను 5-6 years అంతే. 5-6 years. టోటల్ మీరు ఉండేది 20 years. లేదంటే మీరు ఉండేది ఎక్కడ? చిన్నప్పటి నుంచి ఉండింది బెంగళూరులోనే. మరి ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు? మా మదర్ టంగే తెలుగు. సో అవును. ఓకే, ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఇలా స్పోర్ట్స్ ఫీల్డ్ ఎంచుకోవాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు? డిసిప్లిన్ గా ఉండాలా అండ్ డోంట్ గివ్ అప్ అంతే. ఫస్ట్లీ యాక్సెప్ట్, ఇది ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయాలి. అవునవును, అట్లే అంతే కదా? అంతే. మీరు ఎన్నిసార్లు మరి ఆ ఓటమిని తీసుకున్నారు? ఓటమి అంటే మీన్స్ లాస్ అవ్వడం, విన్ అవ్వడం కాకుండా చాలా ఉన్నాయి. బట్ స్ట్రాంగ్ గా ఉండాలా, కంటిన్యూ చేయాలంతే. థ్యాంక్ యూ సో మచ్.